మెరుపు కలలు మెరుపు కలలు అమ్మా అమ్మా ఏమైంది? ఎందుకు అదోలా ఉన్నారు? సంగీత ఏమైంది? ఎందుకెవరూ మాట్లాడడం లేదు? వాళ్ళేం మాట్లాడతారు? నేను చెప్తాను విను. అక్క ఇదేనా రావడం? అమ్మా అక్కొచ్చింది. ఎందుకంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? అయినా నేనేం ఇక్కడ ఉండిపోవడానికి రాలేదు. మీకు విషయం చెప్పి వెళ్దామని వచ్చాను. ఏంటక్క అది? మనం పుట్టి పెరిగిన మన ఇల్లు గుర్తుందా? మర్చిపోవడానికి అది జ్ఞాపకం కాదక్కా, మన జీవితం. మన సంతోషాలు, నాన్నతో మనకున్న అనుబంధాలు అన్నీ ఆ ఇంటితోనే ముడిపడున్నాయి. నేను నీ అంత ఎమోషనల్ ఫూల్ కాదు, కానీ ఆ ఇంటికి సంబంధించి ఒక మంచి విషయం చెప్దామని వచ్చాను. మన ఇల్లు ఇప్పుడు ఆప్షన్కి వచ్చింది. మార్కెట్ రేట్ కాకుండా 20% ఎక్కువ కమ్మబోతున్నారు. బహుశా ఆ విషయం తెలిసే మామ్ అండ్ సంగీత డల్ అయి ఉంటారు. ఎంతకు ఆప్షన్ వస్తే ఏం లాభం అక్క? 50% తక్కువకొచ్చినా మనం తీసుకోలేము. అలాంటప్పుడు ఆలోచిస్తూ బాధపడటం కంటే ఉన్న దాంట్లో తృప్తి పడ్డం నయం కదా. అది నీలాంటి వాళ్ళు చేసే పని, కానీ ఈ సౌందర్యకి అంత కర్మ పట్టలేదు. ఏం మాట్లాడుతున్నావు అక్క? అవును, ధర్మతేజ సార్ ఆ ఇంటిని నా కోసం ఆప్షన్లో కొనబోతున్నారు. దాన్ని కొని నాకు గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. అసలు అసలు నువ్వేమంటున్నావు అక్క? ఏంటి షాక్ అయ్యారా? మీకు బతకడం చేత కాదు, అందుకే ఇన్ని ఇబ్బందులు. ఎలాగూ ఆ ఇల్లు తీసుకోబోతున్నాను. మామ్ మెమోరీస్ అన్నీ ఆ ఇంట్లోనే ఉన్నాయి. అందుకే మామ్ని నాతో పాటు ఆ ఇంటికి తీసుకెళ్దామనుకుంటున్నాను. నేను ఏ ఇంటికి రాను. నువ్వు కూడా ఆ ఇంటికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకంటూ మిగిలింది ఈ ఇల్లు మాత్రమే. బేబీ, నేను నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నువ్వు కూడా ఇక్కడికి వచ్చే మనందరికీ గౌరవంగా ఉంటుంది. లగ్జరీ లేని గౌరవం ఎవరికి కావాలి మామ్? మనీ పవర్ ఉంటే రెస్పెక్ట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడుండి ఇలా ఇబ్బంది పడ్డం ఎందుకు? నాతో పాటు వచ్చేయి మామ్. నాకిక్కడే బాగుంది, నేనెక్కడికి రాను. నువ్వు సంయుక్తాన్ని నమ్మడం స్టార్ట్ చేసిన దగ్గర నుండి నీకేమిచ్చింది మామ్? పేదరికం, అడ్జస్ట్ అవ్వడం తప్ప. అదే ఒక్కసారి నన్ను నమ్మి చూడు, ఈ సొసైటీలో నీకెంత రెస్పెక్ట్ వస్తుందో. ఇంకా చాలా ఆపు. ఇక్కడ నాకేముంది అని అడిగావు కదా, ప్రశాంతత ఉంది. నాకు చాలు. నువ్వొచ్చిన పని అయిపోయింది, చెప్పాల్సింది చెప్పావు కదా, ఇక బయలుదేరు. వెళ్తాను మామ్, వెళ్తాను. ఈ అగ్గిపెట్టెలో మీరుండమన్నా నేనుండలేను. నీకెప్పుడైనా నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే మన ఇంటికి రావచ్చు. లేదు, నాకు ప్రశాంతత ముఖ్యమనుకుంటే నేను మిమ్మల్ని మార్చలేను. వస్తాను. బాయ్. అక్క అక్క
సౌందర్య ఎలా మారిపోతుందని నేను అస్సలు అనుకోలేదు. మనీకి తప్ప మనుషులకి రెస్పెక్ట్ ఇవ్వడం లేదు. బాధపడకమ్మా, తనకు కూడా తెలుస్తుంది. ఆ రోజు ఖచ్చితంగా మన దగ్గరకు వస్తుంది. అమ్మా, నువ్వు అక్క విషయంలో ఎంత బాధపడుతున్నావో నేను అర్థం చేసుకోగలనమ్మా. నేను రాహుల్ని పెళ్లి చేసుకోవాలనుకోవడం, అందుకోసం నేను అక్కతో ఆడిషన్కి వెళ్లకుండా ఉండడం వల్ల నేనే కావాలని అక్కని మిస్ ఇండియా అవ్వకుండా చేసి నిన్ను తనకి దూరం చేశానని అక్క నన్ను అపార్థం చేసుకుంది. అందుకోసమే మన దగ్గర ఉండకుండా ఆ ధర్మతేజ ఇంటికి వెళ్ళి అక్కడుంటుంది. మన మీద అలాగే అక్కడికి వెళ్ళుంటుంది గాని అలా ఉండడం వల్ల జరిగే నష్టం తనకి తెలియడం లేదు. నాకు అదే భయంగా ఉంది. ఆ ధర్మతేజకి మన సౌందర్య టాలెంట్ నచ్చి తనకి మిస్ ఇండియాకి స్పాన్సర్ చేయాలనుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ ఒక మిస్ ఇండియా కంటెస్ట్కి ఇల్లు కొనివ్వటం, అడిగినంత డబ్బు ఇవ్వటం, ఇదంతా చూస్తుంటే నాకు భయంగా ఉందమ్మా. అవునమ్మా, ఆ ధర్మతేజ అక్క అనుకున్నంత మంచోడు కాదు. ఇంతకు ముందు కూడా పెళ్లి చేసుకుంటానని ప్రపోజల్ చేస్తే నేను కోపడ్డాను. కానీ అక్క అర్థం చేసుకోకుండా నన్ను సాధించాలి, అతన్ని సపోర్ట్ చేయాలన్నట్టు, అవసరమైతే చేసుకుంటాను అన్నట్టు మాట్లాడింది. అక్క ఆలోచించకుండా మాట్లాడిన మాటలను అతను సీరియస్గా తీసుకుంటే చాలా ప్రాబ్లం అవుతుందమ్మా. కానీ నేను అలా జరగనివ్వనమ్మా. నేను నీకు మాటిస్తున్నాను, అక్కని ఎలాగైనా ఒప్పించి ఇక్కడికి తీసుకొచ్చి తను కోరుకున్నట్టు, నువ్వు ఆశపడినట్టుగానే మిస్ ఇండియాని చేసి ఆ తర్వాతే అక్కకి మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను. నువ్వు తన గురించి ఇంత ఆలోచిస్తుంటే సౌందర్య మాత్రం నిన్ను అపార్థం చేసుకుని తన ఇష్టానికి మాట్లాడుతుంది. అమ్మా, అలా అనుకుంటుంది నా అక్కే కదా, ఏం పర్వాలేదు. తను కోరుకున్నట్టు మిస్ ఇండియా అయితే అన్నింటినీ మర్చిపోయి మనతో హ్యాపీగా ఉంటుంది. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఏం లేదు, పదండి భోజనం వడ్డిస్తాను. ఒకవేళ నేను హ్యాపీగా ఆనందంగా బతకడానికి నేను సార్ని పెళ్లి చేసుకోవడం కరెక్ట్ అనిపిస్తే చేసుకుంటాను. నేను పెట్టిన మ్యారేజ్ ప్రపోజల్కి సౌందర్య ఒప్పుకున్నట్టే. అందుకేగా వాళ్ళమ్మతో అంత సీరియస్గా నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పింది. లేకపోతే ఆ మాట ఎందుకు అంటుంది? హా హా ఈరోజు ఎలా అయినా నా మనసులో మాట తనకి చెప్తాను.
సౌందర్య, సార్ రండి సార్. ఏం చేస్తున్నావు సౌందర్య? ఆ, ఏం లేదు సార్, నా ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో అని ఆలోచిస్తున్నాను. నేను అనుకున్నది చేయలేకపోయాను, మామ్కి దూరం అయ్యాను. రేపేంటి ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నాను. దానికి అంత ఆలోచించడం ఎందుకు? నిన్ను నేను చూసుకుంటాను కదా సౌందర్య. ఆ, మీరు మాత్రం నన్ను ఎన్ని రోజులని ప్రొటెక్ట్ చేస్తారు సార్? ఎప్పటికైనా నేను వెళ్ళాల్సిందాన్నే కదా సార్. అందుకే ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను. అలా అంటావేంటి సౌందర్య? నేను నిన్నెంతగా అభిమానిస్తానో నీకు తెలీదా? అలాంటిది నిన్ను మధ్యలో ఎలా వదిలేస్తాను? వద్దు సార్, ఇప్పటికే మిమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టాను. ఇక నా వల్ల మాటలు పడటం, అవమానాలు పడటం వద్దు సార్. సౌందర్య నా నోటి నుండే పెళ్లి ప్రపోజల్ వినాలనుకుంటున్నట్టుంది. ఎంతైనా ఆడపిల్ల కదా, నేనే చొరవ తీసుకోవాలి. చూడు సౌందర్య, నిన్ను చూసినప్పటి నుండి నిన్ను నా దాన్ని చేసుకోవాలని ఎన్నో కలలు కన్నాను. నిన్ను పెళ్లి చేసుకుంటానని ప్రపోజల్ పెట్టాను. కానీ నువ్వు ఎస్ నో అని ఏదీ చెప్పలేదు. సరే, నువ్వు మిస్ ఇండియా మీద ఫోకస్ చేశావని నేను ఇబ్బంది పెట్టలేదు. కానీ ఇప్పుడు అది కూడా నీకు మిస్ అయింది. కాబట్టి నేను నిన్ను మళ్ళీ అడుగుతున్నాను. ఏంటి సార్ అది? మనం పెళ్లి చేసుకుందాం సౌందర్య, మనం పెళ్లి చేసుకుందాం సౌందర్య, మనం పెళ్లి చేసుకుందాం సౌందర్య, మనం పెళ్లి చేసుకుందాం సౌందర్య, మనం పెళ్లి చేసుకుందాం సౌందర్య. ఏంటి ఫ్రెండ్, ఎక్కడికో పొద్దున్నే బయలుదేరి వెళ్తున్నావు? ఈరోజు సౌందర్యక్క దగ్గరకు వెళ్ళి ఎలాగైనా మిస్ ఇండియాని చేస్తానని ఒప్పించి ఇక్కడికి తీసుకుని రావాలి. అందుకే నేను వెళ్తున్నాను. ఆహా, నిన్ను చూస్తుంటే సతీ సావిత్రి కథ గుర్తుకొస్తుంది. తను ఆ యముడితో పోరాడింది, నువ్వు కూడా మీ వాళ్ళతో పోరాడుతున్నావు. తను ఆ యముడితో పోరాడి తన భర్తని కాపాడుకున్నట్టు నువ్వు ఇలా అందరితో పోరాడుతూ నీ వాళ్ళని కాపాడాలనుకుంటున్నావు చూడు. నిజంగా యు ఆర్ గ్రేట్. అంత గొప్ప వాళ్ళతో పోల్చుకునేంత నేనేం చేయడం లేదు. ఆవిడ మహాసాధ్వి, యముడితో పోరాడి గెలిచింది. కానీ నేను సాటి మనుషులతో పోరాడలేకపోతున్నాను. కానీ అక్క విషయంలో మాత్రం నేను అనుకున్నది సాధిస్తాను. అక్కని ఇక్కడికి తీసుకొచ్చి మిస్ ఇండియాని చేసి ఆ తర్వాతే పెళ్లి చేసి పంపిస్తాను. సరే, వెళ్ళొస్తాను. బాయ్, ఆల్ ది బెస్ట్. బాయ్.
అమ్మా అమ్మా ఏంటమ్మా? అమ్మా నేను వెళ్ళి అక్కని మిస్ ఇండియాని చేస్తానని ఒప్పించి ఇంటికి తీసుకొస్తాను. సమయం తను ఒకవేళ రాను అని గొడవ పెట్టుకుంటే మాత్రం నువ్వు వచ్చేసాయి, అంతేగాని నువ్వెవరి ముందు అవమానపడకు. అమ్మా అక్క నన్ను 4 మాటలన్నా నాకు బాధగా ఉండదు. ఏం పర్లేదు. నేను మాత్రం ఈరోజు అక్క లేకుండా ఇంటికి. శ్రీను, శ్రీను, అయ్యో ఏమైంది శ్రీను? ఎందుకు ఇలా పరిగెత్తుకుని వచ్చావు? సౌందర్య మేడం, ఏమని చెప్పు. మేడం సౌందర్య మేడాన్ని, సౌందర్య మేడాన్ని. చెప్పు సీను, సౌందర్యకేమైంది? సౌందర్య అక్కకి ఏమైందో చెప్పు. సౌందర్య మేడాన్ని ధర్మతేజని హత్య చేసిందని అరెస్ట్ చేశారంట మేడం. వాట్? ఏం మాట్లాడుతున్నావు శ్రీను? అవును మేడం, నాకు తెలియగానే పరిగెత్తుకుంటూ వచ్చాను. అమ్మా మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. సంగీత నువ్వేం భయపడకు, నువ్వింట్లో జాగ్రత్తగా ఉండు. నీకు అసలే ఆరోగ్యం బాలేదు. ఏదైనా ఉంటే నేనే కాల్ చేస్తాను. అమ్మా వెళ్దాం పదమ్మా. పద. ఈ విషయాన్ని వెంటనే వాసు సార్కి చెప్పాలి. పాపం సమయం ఇప్పుడే అక్కని తీసుకురావాలి అనుకుంది, కానీ ఇంతలో ఇలా జరిగింది. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో. మొదటిసారి నా మీద నాకే కోపం వస్తుంది. నేను సమయం పక్కన ఉండలేకపోతున్నందుకు బాధగా ఉంది. ఎవరు? ఏం కావాలి? సార్ ఎస్ఐ గారిని కలవాలండి. అవునా, అక్కడున్నారు, వెళ్ళి కలవండి. ఏం కావాలమ్మా? సౌందర్య అని. ఓహో, డబ్బు కోసం ఎరవేసి ముసలాన్ని మర్డర్ చేసింది ఆ సౌందర్య గురించా? ఆవిడికి మీరేమవుతారు? తను మా అక్క సార్. ఈవిడ మా అమ్మగారు. మీరైనా చెప్పాలి కదమ్మా, ఇలాంటి పనులు చేయడం తప్పు, డబ్బు కోసం ఒక మనిషి ప్రాణాలు తీయడం తప్పు అని చెప్పాలి కదమ్మా. ఎస్ఐ గారు, మీరు ఊహించుకున్నది మాట్లాడకండి. మా అమ్మాయి ఎలాంటి తప్పు చేయదు. ముందు మా అమ్మాయి ఎక్కడుందో చూపించండి. అరే రే రే, పాపం మేడం గారికి కోపం వచ్చినట్టుంది. కానీ ఇప్పుడు కోప్పడే బదులు ముందే కొంచెం బాధ్యతగా ఉంటే బాగుండేది కదా. ఇప్పుడు ఇలా స్టేషన్కి వచ్చే అవకాశం ఉండేది కాదు. అవును, మీ అమ్మాయి అతని ఇంట్లో ఎందుకుంటుంది? మీకు అతను బంధువా? చెప్పండి. చనిపోయిన ధర్మతేజ గారి ఇంట్లో మీ అమ్మాయి ఎందుకుంటుంది? మా అమ్మాయి మిస్ ఇండియా అవటానికి అతను స్పాన్సర్ చేస్తున్నారు. దాని ట్రైనింగ్ నిమిత్తం అక్కడుంటుంది. ముందేమో అమ్మాయిల్ని అందంగా రెడీ చేసి బాగా డబ్బున్న వాళ్ళని చూసి
వాళ్ళని వలవేయాలని మీ ఇంట్లో ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ మిస్ ఇండియా మిస్ వరల్డ్ ట్రైనింగ్ పేరుతో పంపించి వాళ్ళ అమాయకత్వాన్ని అడ్డం పెట్టుకుని సొమ్ము చేసుకుంటున్నారన్నమాట. ఒకవేళ వయసులో పెద్దవాళ్ళై ఉండి అతనికి నా అనేవాళ్ళు ఎవరు లేకపోతే ఇలా మనుషులను చంపి ఆస్తి కాజేయాలని ప్లాన్ చేస్తున్నారన్నమాట. ఎస్ఐ గారు, మాటలు మర్యాదగా రానివ్వండి. పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. ఏ ఆధారాలు లేకుండా ఒక అమ్మాయి హత్య చేసిందనే అనుమానంతో తీసుకొచ్చినంత మాత్రాన మీరొక స్టోరీ అనుకొని అదే నిజం అనుకోకండి. నేను మర్యాదగానే అడుగుతున్నాను మేడం. ఒకవేళ ఇంట్రాగేషన్ చేయాల్సి వస్తే ట్రీట్మెంట్ ఇలా ఉండదు. అయినా మేము అనుమానంతో తీసుకురాలేదు, పక్కా ఎవిడెన్స్తో తీసుకొచ్చాం. మీ అమ్మాయి తన నోటితోనే చంపేస్తానన్న మాటలు మా దగ్గర రికార్డింగ్ ఉన్నాయి. కావాలంటే వినిపిస్తాను, వినండి. ఇదిగో వినండి. ఇప్పుడు అదే చెప్తున్నాను. నన్ను నేను ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో నాకు తెలుసు. అవసరమైతే నేను ధర్మతేజాని చంపేస్తాను. అతన్ని బతకనివ్వను. నన్ను నేను ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో నాకు తెలుసు. అవసరమైతే నేను ధర్మతేజాని చంపేస్తాను. అతన్ని బతకనివ్వను. మళ్ళీ వస్తే ఈ రోజు నా చేతుల్లో చస్తాడు.